మీ ప్రియ కుమారుడు మా రక్షకుడునైన యేసుక్రీస్తు వారి శక్తి కలిగిన నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. మీ అందరికీ ప్రభు నామంలో వందనాలండి. ప్రియమైన దేవుడి బిడ్డలారా, ఈరోజు మంచి మాటలను మనం బైబిల్ నుంచి పరిశీలిద్దాం. జాగ్రత్తగా మరి దృష్టి అంతా కూడా వాక్యం మీద పెట్టి, దయచేసి ఎవరు నిద్రపోకుండా వాక్యం వైపు చూడవలసిందిగా మీ అందరికీ ప్రభు నామంలో తెలియజేస్తున్నాను. ఈరోజు మనం జీవగ్రంథముల నుండి కొన్ని విలువైన సంగతులు మనం తెలుసుకుందాం. ప్రతి మనిషి భూమి మీద ఏమై ఉన్నాడో మరి దాని గురించిన వివరణ మనం బైబిల్ నుంచి తెలుసుకున్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రతి మనిషి భూమి మీద ఏమై ఉన్నాడు అని మనం బైబిల్ నుంచి పరిశీలిద్దాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆది తల్లిదండ్రులు చేసిన తర్వాత, సృష్టిని చేసిన తర్వాత, అందులో ఆది తల్లిదండ్రులని చేసిన తర్వాత, ఆది తల్లిదండ్రులు మరి వారిని పండు తినొద్దని మీకు పదే పదే చెప్పాను చాలాసార్లు. వారిని దేవుడు పండు తినొద్దని చెప్పాడు. తిను దినమున నిశ్చయంగా మీరు చనిపోతారని చెప్పాడు. అయినా కానీ వారు దేవుడి మాటను లెక్క చేయకుండా ఖచ్చితంగా వాళ్ళు పండును తిన్నారు. పండును తిను దినమున వారికి మరణం సంక్రమించింది. మరణము వాళ్ళకి వచ్చింది. అప్పుడు భూమి మీద వారు ఏమై ఉన్నారో తెలుసా? అంతకుముందు వాళ్ళకి మరణమే లేదు. ఈ భూమి మీద శాశ్వతమైన జీవితకాలం, యుగయుగాలు మరణమే లేని జీవితకాలాన్ని ఈ భూమి మీద అంత శక్తితో ఈ భూమి మీద వారిని ఉంచాడు. ఎప్పుడైతే వాళ్ళు ఆజ్ఞను అతిక్రమించారో, తినవద్దన్న పండు తిన్నారో, తినిన వెంటనే ఈ భూమి మీద పరదేశులైపోయారు. ఎవరయ్యారు? పరదేశులైపోయారు. ఎందుకు పరదేశులైపోయారంటే, శాశ్వతంగా ఇచ్చినటువంటి జీవితాన్ని ఆజ్ఞను అతిక్రమించి పండు తినటం వలన ఇక ఈ భూమి శాశ్వతం కాకుండా పోయింది. అర్థం చేసుకోండి, ఈ భూమిక శాశ్వతము కాకుండా పోయింది. నిజం. ఆదికాండము చూడండి ఒకసారి. ఆదికాండము 2వ అధ్యాయం 7వ వచనం 17వ వచనం చూద్దాం. ఆదికాండం 2వ అధ్యాయం 17వ వచనం. ఆదికాండము 2వ అధ్యాయం 17వ వచనం. అయితే మంచి చెడ్డల తెలివినిచ్చి వృక్షఫలములను తినకూడదు, నీవు వాటిని తిని దినమున నిశ్చయముగా చచ్చెదవని నరుడికి ఆజ్ఞాపించాను. చూసారా? నరుడికి ఆజ్ఞాపించాను. అంతకుముందు చావు లేదు, అమరులు, మరణమే లేదు. ఎప్పుడైతే వాళ్ళు తిన్నారో మరణం వచ్చిందని చెప్పినా కానీ వాళ్ళు ఖచ్చితంగా తిన్నారు. అదే ఆదికాండం 3వ అధ్యాయం 6వ వచనం. అదే ఆదికాండము 3వ అధ్యాయం 6వ వచనం చూస్తే, సిరి ఆ వృక్షము ఆహారమునకు మంచిదియు, కన్నులకు అందమైనదియు, వివేకమిచ్చు రమ్యమైనదినై ఉండుట చూసినప్పుడు ఆమె దాని ఫలముల్లో కొన్ని తీసుకొని తిని తనతో పాటు తన భర్తకును ఇచ్చాను. అతడు కూడా తినెను. అప్పుడు వారిద్దరు కన్నులు తెరవబడెను. చూసారా? వారిద్దరు కన్నులు తెరవబడ్డాయి. అప్పుడు దేవుడు వచ్చి వారిని అడుగుతాడు. ఎప్పుడైతే ఆజ్ఞను ధిక్కరించారో అప్పుడు వాళ్ళు ఏమయ్యారంటే మరణం వచ్చేసేసింది. మరణం వచ్చేసి దేవుడు వారిని ఏమన్నాడు తెలుసా? ఒకసారి 19వ వచనం చూడండి. 19వ వచనం, అదే అధ్యాయం 19వ వచనం ఏమన్నాడు చూడండి. నీవు నేలకు తిరిగి చేరు వరకు నీ ముఖము చెమట కార్చి ఆహారం తిందువు, ఏలయనగా నేల నుండి నువ్వు తీయబడితివి, నీవు మన్నే గనుక తిరిగి మన్నైపోదువు అని చెప్పాను. చూసారా? నువ్వు మన్నే గనుక తిరిగి ఏమైపోతావు అన్నాడు? మన్నైపోతావు అన్నాడు. అంటే శాశ్వతంగా యుగయుగాలు బ్రతికే జీవితాన్ని భూమి మీద ఇస్తే ఆ జీవితాన్ని కేవలము పండు తినొద్దని చెప్పి తిన్నాడు. ఆజ్ఞను ధిక్కరించటం వలన ఆ జీవితాన్ని, శాశ్వత జీవితాన్ని పోగొట్టుకొని ఇక ఈ భూమి మీద పరదేశిగా ఉండిపోయాడు. ఈ భూమి మీద పరదేశిగా ఉన్నాడు. ఇక శాశ్వతం కాదు. ఇక ఇది గుర్తుపెట్టుకోవాలి. మనం కూడా ఈ భూమి మీద శాశ్వతమా? ఎవరన్నా ఉన్నారు శాశ్వతం కాదు. ఎందుకు శాశ్వతం కాదంటే,
మరి అమరత్వమైనటువంటి జీవితాన్ని ఆది తల్లిదండ్రులు చేసినటువంటి పాపం వలన, ఆజ్ఞ అతిక్రమం వలన ఈ భూమి మీద పరదేశులం అయిపోయాం మనం. ఇంక శాశ్వతం కాకుండా అయిపోయింది. ఈ భూమి శాశ్వతం కాకపోయింది. మీరు మన్నే గనక తిరిగి ఏమైపోతారన్నాడు? మన్నైపోతారన్నాడు. అంటే దేవుడు ఈ భూమి మీదకి మనల్ని పంపించి మీకు ఇచ్చినటువంటి ఆయుష్ కాలము నా చిత్తాన్ని జరిగించి ఇక తిరిగి మరలా నా దగ్గరికి రావాలని కోరుకున్నాడు. ఎందుకంటే ఆది తల్లిదండ్రుల దగ్గరే ఇక శాశ్వతం అనేది పోయింది. మరణం సంక్రమించింది, ప్రతి మనిషికి వచ్చేసింది ఆది తల్లిదండ్రుల దగ్గరే. అందుకని దేవుడు ఇక ఇది శాశ్వతం కాదు, ఇది శాశ్వతం కాదు, మీరు కొద్ది కాలం బ్రతికి మరలా తిరిగి నా యొద్దకు రావాలని చెప్పి ఆహ్వానం కూడా ఇచ్చేసేయడు. 19 చూడండి ఒకసారి, కీర్తన గ్రంథంలో 90 అధ్యాయం చూడండి ఒకసారి. 90 అధ్యాయము మొదటి వచనం నుంచి మనం చూడగలిగితే ఆహ్వానాన్ని ఇచ్చాడు. ప్రభువా, తరతరముల నుండి మాకు నివాస స్థలము నీవే, పర్వతములు పుట్టక మునుపు, భూమిని లోకమును నీవు పుట్టింపక మునుపు, యుగ యుగములు నీవే దేవుడువు. నువ్వు మనుషులను మంటికి మార్చున్నావు, నరులారా తిరిగి రాని నీవు సెలవు వచ్చేసింది. చూసారా, ఎప్పుడైతే నరుడు పాపం చేశాడో, ఆజ్ఞను అతిక్రమించాడో, అప్పుడు ఇక తిరిగి రాండి అన్నాడు. ఇక అది శాశ్వతం కాదని చెప్పేశాడు. శాశ్వతంగా నేను ఇచ్చాను, చేతుల ద్వారా చెడగొట్టేసుకున్నారు, ఇక ఇప్పుడు మీరు తిరిగి రావాలని కోరుకున్నాడు, ఆహ్వానం తెలియపరిచాడు. మరి తిరిగి వెళ్ళాలంటే ఏం చేయాలి? భూమి మీద మీరు చాలా జాగ్రత్తగా యథార్థవంతులుగా నేను మిమ్మల్ని పుట్టించాను. ఆ యథార్థతను మీరు కాపాడుకొని యథార్థంతగా మీరు నడుస్తూ పరిశుద్ధులుగా నిర్దోషులుగా జీవిస్తూ మరి ప్రతి పాపాన్ని యేసుక్రీస్తు రక్తంలో కడిగి వేసుకొని, ఆయన యందు విశ్వాసం ఉంచి కడిగి వేసుకొని, ఆయన చెప్పిన ప్రతి మాటను అనుసరించి నడుస్తూ ఈ భూమి మీద పరదేశులుగా యాత్రికులుగా మీరు ఉన్నారు, తిరిగి మరలా నా దగ్గరికి రావాలని కోరుకున్నాడండి. ఆహ్వానము తెలియజేశారు. ఈ ఆహ్వానాన్ని గుర్తెరిగినటువంటి మోషే గారు భూమి మీద అట్టబతికాడు తెలుసా? ఈ ఆహ్వానాన్ని గుర్తెరిగినటువంటి మోషే గారు ఈ భూమి శాశ్వతం కాదని, ఈ భూమి మీద మనుషులు శాశ్వతం కాదని, ఈ భూమి మీద ధనగనారాలు ఇవన్నీ కూడా ఆస్తులు, ఈ సమస్తము శాశ్వతం కాదని ఎరిగినటువంటి మోషే గారు ఎట్టబతికాడు తెలుసా? ఎందుకంటే ఆహ్వానానికి ఆయన బద్ధుడైపోయాడు, ఆహ్వానము గౌరవించాడు. గౌరవించి ఎట్టబతికాడు? హెబ్రీ పత్రిక 11:24-26 వచ్చిన వరకు చూద్దాం. 26 నుంచి చూద్దాం. మోషే పెద్దవాడైనప్పుడు విశ్వాసం బట్టి ఐగుప్తు ధనము కంటే, ఎందుకు ఐగుప్తు ధనము కంటే అంటున్నాడేంటి? ధనము కంటే అంటున్నాడేంటి? ఐగుప్తు ధనము కంటే, ఐగుప్తు అధికారం కంటే, ఐగుప్తు రాజరికం కంటే, ఐగుప్తు బంగారం కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యము. అంటే పరలోకం నాకు, నిత్యజీవం నాకు, ఈ భూమి మీద నేను ఎన్ని ఆశించినా కానీ అవి అశాశ్వతములు, విడిచిపెట్టి వెళ్ళిపోవాల్సిందేనని ఆహ్వానాన్ని గుర్తెరిగాడు మోషే గారు. మనం కూడా గుర్తెరగాలి, ఈ భూమి మీద ఏది లేదు శాశ్వతం. తల్లి గర్భం నుంచి ఎట్టయితే వచ్చామో తిరిగి అలాగే అన్నీ, తల్లి గర్భంలో ఏం తీసుకురాలేదు కదా, మళ్ళీ తీసుకొని ఏమైనా వెళ్తామా? ఏమి లేదు, అట్టున్నాం మనం. మీరు ఏ విధంగా అయితే తల్లి గర్భంలో వచ్చారో అదే ప్రకారం తిరిగి రావాల్సిందేనని చెప్పేశాడు. ఆయన చెప్పింది నిజం, ఆయన మాట నిజం. కాబట్టి మోషే గారు ఆ మాటలు అంగీకరించి మరి ఆహ్వానాన్ని మరణించి ఇక భూమి మీద శాశ్వతం కాదనుకొని మరి రాజరికాన్ని వదులుకున్నాడు. బంగారాన్ని, వెండిని, ధనాన్ని, మరి ఫరో యొక్క కుమారుని అనిపించుకోవటానికి ఇష్టపడకలేదు. క్రీస్తు విషయమైన నిందే గొప్ప భాగ్యమని ఎంచుకున్నాడు. ఎంచుకొని ఏమన్నాడు చూడండి, అల్పకాల పాపభోగమును అనుభవించట కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించట గొప్ప మేలని యోచించాడు. అనిపించుకుంటకు ఒప్పుకోలేదు. ఎందుకు అన్నాడు చూడండి, అక్కడ రాశాడు. ఎలా అనగా అదిగో చూడండి, ఇవన్నీ ఈ లోకంలో ఉన్నవన్నీ వదిలేసుకుంటే, ఈ మొత్తాన్ని మేము వదిలేసుకుంటే నాకు ప్రతిఫలం ఏంటంటే నిత్యజీవం అన్నాడు. ఇక నువ్వు ఎంతకాలం ఇక్కడ బ్రతికినా, 60-70 సంవత్సరాలు బ్రతికినా ఇది అశాశ్వతం. నువ్వు కుబేరుడు అయితే అవ్వచ్చు, నీకు 1000 ఎకరాలు ఉంటే ఉండొచ్చు, మొత్తం విడిచిపెట్టి వెళ్ళిపోవాల్సింది. అసలు లేదు, నీకు శాశ్వతం లేదన్నాడు. ఈ భూమి మీద నువ్వు యాత్రికుడు అన్నాడు. ఈ భూమి మీద ప్రయాణం చేస్తున్నావు నువ్వు అని చెప్పేశాడు. నువ్వు యాత్రికుడివి అని చెప్పేశాడు. అందుకని వీటన్నిటికంటే
దేవుడి కోసం నేను బ్రతికితే నాకు గొప్ప ఆశీర్వాదం ఉంది, అదే పరలోకం ఉంది, అది నాకు కావాలని చెప్పి భూమి మీద ఉన్న వాటన్నిటినీ ఆయన యాత్ర చేసిన దినములన్నిటిలో కూడా దేవుణ్ణి కలిగి బ్రతికాడు. మోషే గారు 120 సంవత్సరాలు బ్రతికాడు. 120 సంవత్సరాల్లో మరి ఆయన ఎక్కువ శాతం దేవుడికి ఇష్టంగా బ్రతికాడు. మనం కూడా అలాగా బ్రతకాలి. ఎందుకంటే మనం ఈ భూమి శాశ్వతం కాదు. ఈ భూమి మీద యాత్ర చేయటానికి వచ్చాం. ఈ భూమి మీద యాత్రికులు మనం 60-70 సంవత్సరాలు యాత్ర చేస్తాం, ముగిచ్చేసుకుంటాం. ఏమంటే యాత్రకి వెళ్ళేవాళ్ళు ముగించుకుంటారు. యాత్రలకు వెళ్తారు కదా, కొంతమంది యాత్రలకు వెళ్తారు, అన్నీ చూసేసి వస్తారు. ముగిసిద్దా మొగదా అది యాత్ర అనేది ముగిసిద్ది. ఒక 10 రోజులకో నెల రోజులకో యాత్ర ముగిసిద్ది. అలాగే ఈ భూమి మీద మనం యాత్రికులు అంట. ఈ భూమి మీద మనం పరదేశులుగా ఉన్నామంట. మనం కూడా అలాగే ఉన్నాం. భక్తులు అందరూ ఒప్పుకున్నారు, మనం కూడా ఒప్పుకోవాలి. కీర్తన గ్రంథం చూడండి. కీర్తన గ్రంథము 119 వచనాన్ని మనం చూడగలిగితే చూడండి. కీర్తన గ్రంథము 119 అధ్యాయము 19వ వచనం. చూసారు ఏమన్నాడు? నేను భూమి మీద పరదేశినై ఉన్నాను. చూసారా? నేను భూమి మీద పరదేశినై ఉన్నాను. నీ ఆజ్ఞలను నాకు మరుగు చేయొద్దు, నాకు కనపరచు. నీ ఆజ్ఞల ప్రకారం నేను నడవాలి. నీ ఆజ్ఞల ప్రకారం నేను నడిస్తేనే మరి నేను నీ లోకానికి వస్తా. నేను భూమి మీద ఏమై ఉన్నాను అన్నాడు? పరదేశినై ఉన్నాను అన్నాడు. ఆయన ఒక్కడేనా? దావీదు గారు ఒక్కడేనా? ఈ భూ ప్రపంచంలో అందరూ పరదేశిగా లేరా? పరదేశిగా ఉన్నారు. దేవుడికి మరి ఈ భూమి మీద ఉన్నంతకాలం దూరంగా ఉన్నాం, మనం పరదేశిగా ఉన్నాం. అంటే ఈ దేశము, అంటే ఈ భూమి అనేది శాశ్వతము కాదు. ఈ భూమి మీద మనం పరదేశిగా ఉన్నాము. కీర్తన 39:12 వచ్చిన కూడా చూడండి. కీర్తన 39:12 వచ్చిన. యెహోవా నా ప్రార్థన ఆలకింపుము, నా మొరకు చెవియొగ్గుము. కీర్తన 39:12 వచ్చిన కదా. నా కన్నీరు చూసి మౌనముగా ఉండకము, నీ దృష్టికి నేను అతిథి వంటి వాడను. నా పితరులందరి వలె పరవాసినై ఉన్నాను. చూసారేమన్నాడు? నా పితరులందరూ కూడా పరవాసులుగా ఉన్నారు ఈ భూమి మీద. నేను కూడా ఎలా ఉన్నాను? పరవాసిగా, పరదేశిగా ఈ భూమి మీద నేనున్నాను. కాబట్టి నీ ఆజ్ఞలు నాకు మరుగు చేయొద్దు. నా కళ్ళకి నా హృదయానికి అర్థవింప చేయి. నీ ఆజ్ఞల ప్రకారం నేను నడుస్తానని చెప్పి దేవుడిని కోరుకుంటున్నాడు. ఈ భూమి మీద నేను పరదేశిని ఉన్నానయ్యా, నీ ఆజ్ఞలు నాకు మరుగు చేయొద్దయ్యా అని అంటున్నాడు. కాబట్టి మనందరం కూడా భూమి మీద పరదేశులుగా ఉన్నాం. కాబట్టి పరదేశులుగా ఉన్నటువంటి మనం స్వదేశానికి వెళ్ళిపోవాలి. ఆత్మలకు స్వదేశం ఏది? పరలోకం. ఈ భూమి మీద విడిచిపెట్టి ఈ యాత్ర ముగించుకొని తిరిగి పరలోకానికి వెళ్ళిపోవాలి మనం. ఈ భూమి మీద మనం యాత్రికులమి, స్థిరం కాదు. గుర్తుపెట్టుకోండి. ఈ భూమి మీదకి వచ్చిన తర్వాత ఈ లోకంలో ఉన్న వాటన్నిటిని చూసి మోసపోయాం. దెయ్యం మోసం చేసింది మనల్ని. ఇదే శాశ్వతం, ఈ లోకమే శాశ్వతం అని దెయ్యం మనిషిని మోసం చేసేసి తిరిగి దేవుడి దగ్గరికి వెళ్ళనీయకుండా ఈ భూమి మీద ఉండే యాత్రకాలం అంతా కూడా ఈ లోకం కోసం బ్రతికేటట్టుగా మనకి మపికి పెట్టేసింది. అందుకని ఆ మపికి అనేది ఉండకూడదు. ఇక మనకి తెగిపోవాలి. ఈ లోక ఆశలు, లోకంలో ఉన్న వాటన్నిటి నుండి మనం తెగిపోయి దేవుడికి దగ్గర అయిపోవాలి. ఇక ఇప్పుడు మొదటి పేతురు పత్రిక చూడండి. మొదటి పేతురు పత్రిక 2:11-12 వచనాలు మనం చూడగలిగితే, మొదటి పేతురు పత్రిక 2వ అధ్యాయము 11-12 వచనాలు. ప్రియులారా, మీరు పరదేశులను యాత్రికులై ఉన్నారు గనక. చూసారేమన్నాడు? అందరూ అన్నారు, ఈ ప్రపంచంలో అందరూ పరదేశులుగా ఉన్నారు. దేవుడిని నమ్మిన వారి గురించి మాత్రం ఏమన్నాడంటే, ప్రియులారా మీరు భూమి మీద పరదేశులను యాత్రికులై ఉన్నారు గనుక ఆత్మకు విరోధముగా. చూసారా? ఈ భూమి మీద ఉండగా మన ఆత్మకు విరోధంగా పోరాడతాయంట. ఏం పోరాడుతున్నాయి? శరీరాశలు.
ఆత్మకు వ్యతిరేకంగా పోరాడు శరీరాశలను విసర్జించి అన్యజనులు మిమ్మల్ని ఏ విషయంలో దుర్మార్గులని దూషింతురో ఆ విషయంలో వారు మీ సత్క్రియలను చూసి వాటిని బట్టి దర్శన దినమున దేవుడిని మహిమపరిచినట్లు వారి మధ్యను మంచి ప్రవక్తను గలవారే ఉండవలనని మిమ్మల్ని బతిమాలుకొనుచున్నాను. ఈ పరదేశంలో ఉన్నంతకాలం ఎలా ఉండాలంట? శరీరానికి వ్యతిరేకంగా, ఆత్మకు వ్యతిరేకంగా నడుపుతున్నటువంటి శరీరాశల్ని మనం విసర్జించాలి. ఈ భూమి మీద ఉన్నంతకాలం మంచివారిగా ఉండాలి, పవిత్రులుగా ఉండాలి. అలా ఉంటూ ఈ జీవితాన్ని ముగించుకోమంటున్నాడు. మీరు పరదేశులుగా ఉన్నారు, యాత్ర చేస్తున్నారు. ఈ యాత్ర జీవితంలో ఎలా ఉండాలంటే చాలా జాగ్రత్తగా ఉండాలి. గుర్తుపెట్టుకోండి. ఏమండి, మనం ఒక ఊరికి పనికి వెళ్ళామండి. కొన్ని ఉదాహరణ చెబుతున్నాను. ఒక ఊరికి పనికి వెళ్తాం. ఒక 2 నెలలు లేదంటే ఒక 6 నెలల పాటు పనికి వెళ్ళి చేసుకొని రావాలి. ఒక పరదేశకి వెళ్ళిపోయాం, పరదేశానికి వెళ్ళిపోయాం, లేదంటే ఒక ఊరికి వెళ్ళిపోయాం, మనకు తెలియని ఊరికి వెళ్ళిపోయి అక్కడ పని చేసుకోవటానికి మనం వెళ్ళాం. పనికి వెళ్ళినటువంటి మనం అక్కడ ఎట్ట ఉండాలి? ఏదో పొరుగురు నుంచి నీ ఊరు నుంచి నువ్వు పొరుగురు వెళ్ళావు. పొరుగురు వెళ్ళినప్పుడు ఎట్ట ఉండాలి? చాలా జాగ్రత్తగా ఉండాలి. చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే అక్కడ కానీ పొరుగురు వెళ్ళిన తర్వాత నీ పనులు నువ్వు చేస్తున్నప్పుడు చేయరాని పని చేస్తే అక్కడే నీ జీవితం అయిపోద్ది, ముగిచ్చేసేస్తారు. చూసారా? అక్కడే జీవితాన్ని ముగిచేసేస్తారు. అక్కడికి వెళ్ళి ఏదైనా హత్య చేసావనుకో ఏమైపోయింది నీ జీవితం? అక్కడికి వెళ్ళి ఏదన్నా ఒక స్త్రీనే ఏదన్నా చేయరాని పని చేసావనుకో ఏమైద్ది? అక్కడే ముగిచ్చేసేస్తారు. అంటే అర్థం ఏంటి? నువ్వు పొరుగురు వెళ్ళినప్పుడు ఎలా ఉండాలి? చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎవరైనా నీ జోలికి వచ్చినా సర్దుకుపోవాలి. ఎందుకంటే నీ ఊరు అది కాదు కదా. నీ పక్కన బలగం ఎవరు ఉండరు. అందుకని నిన్ను ఎవరైనా ఒక మాట అన్నా మందిలింపు అన్నా ఏం చేయాలి? సర్దుకుపోయి అయ్యా ఏముందిలే కొద్దిగా అని సర్దుకుపోవాలి. అలా ఉంటేనే ఆ 10 రోజులైనా ఆ నెల రోజులైనా నువ్వు ఉంటావు. నీ పని నువ్వు ముగించుకొని తిరిగి తప్పించుకొని వెళ్ళిపోతావు. అలా కాకుండా అక్కడికి వెళ్ళి దొంగతనాలు, అక్కడికి వెళ్ళి చేయరాని పనులు అవన్నీ చేసావంటే ఇక ఆ ఊరు నుంచి నీ ఊరు రావు. ఇది నిజమేనా? ఇది నిజమే. ఇప్పుడు మనం పరలోకం నుంచి ఇక్కడికి వచ్చామని చెబుతున్నాడు కదా దేవుడు. వచ్చినప్పుడు ఇక్కడ భయంకరమైన శత్రువులు ఉన్నారు భూమి మీద. కోటాను కోట్ల శత్రువులు ఉన్నారు. గాల్లో తిరుగుతున్నారు. సైన్యం గాల్లో తిరుగుతుంది. కోట్ల మంది శత్రువులు ఉన్నారు. మరి వీళ్ళందరూ మనకి ఏమేస్తున్నారు తెలుసా? ఎర్రలేస్తున్నారు, ఎర్రలు. వీళ్ళందరూ మనకి ఏమేస్తున్నారంటే వలేస్తున్నారు, ఉచ్చులు బిగిస్తున్నారు. ఉచ్చులు బిగించి పాపం అనే ఉచ్చులోకి లాగేస్తున్నారు మనిషిని. లాగేసి చిక్కించుకొని తిరిగి అక్కడికి వెళ్ళనీయకుండా చేస్తున్నారు. పాపంలో ఉంటే పరలోకానికి వెళ్తాడు మనిషి? దేవుడి దగ్గరికి వెళ్తాడా? అది దాని మాస్టర్ ప్లాన్ దెయ్యంది. అందుకని జాగ్రత్తగా ఉండాలి. మరొకసారి చదవండి అన్నమాట. చూడండి, ప్రియులారా మీరు పరదేశులను యాత్రికులై ఉన్నారు కనుక ఆత్మకు విరోధంగా పోరాడు శరీరాశలను విసర్జించి అన్ని జనులు మిమ్మల్ని చాలు. చూసారా? శరీరాశను విసర్జించమంటున్నాడు. మీరు పరదేశులుగా ఉన్నారు, యాత్ర చేస్తున్నారు. యాత్ర చేసేటప్పుడు యాత్రికుల వలె ఉండాలి. మీరు శరీరాశను విసర్జించాలి. ఎందుకంటే సాతాను శరీరాశను ప్రవేశపెట్టి ఈ భూమి మీదే మనిషిని పాపంలో ఉంచి చంపాలని చూస్తుంది. దీన్ని మీరు తెంచుకుంటే తప్ప పరలోకానికి వెళ్తారు. పందెం చూసారా? సాతానికి మనకి భూమి మీద పందెం. ఈ పందెంలో మనం జయించాలంటే ఖడ్గం ఉండాలి, వాక్యం ఉండాలి, పరిశుద్ధాత్మ సహాయం ఉండాలి. పరిశుద్ధాత్మ సహాయం మనకు ఉండాలి, అలాగే వాక్యం మనకు ఉండాలి. ఈ 2 మనకు ఉండాలంటే, దేవుడి సహాయం మనకు ఉండాలంటే నువ్వు దేవుడి మాట రోజు వినాలి, దేవుని చిత్తం రోజు జరిగించాలి. అప్పుడు ఈ 3 సహాయం మనకు ఉంటుంది. అప్పుడు ఈ లోకాన్ని జయిస్తాం, మనం జయిస్తాం. హెబ్రీ పత్రిక 11 అధ్యాయము. హెబ్రీ పత్రిక 11 అధ్యాయము
9, 9వ వచనం, 13వ వచనం చూడండి. భక్తులు, పాత నిబంధనల భక్తులు ఈ భూమి మీద ఉండగా ఎలా ఉండరు చూడండి. విశ్వాసమును బట్టి అతడును అతనితో ఆ వాగ్దానమునకు సమాన వారసులైన ఇస్సాకు, యాకోబు అని వారు గుడారములలో నివసించుచు అన్యుల దేశంలో ఉన్నట్టుగా వాగ్దాత దేశంలో పరవాసులైరి. చూసారా, కానాను దేశాన్ని ఇచ్చాడు దేవుడు. అబ్రహాంకి, ఇస్సాక్కి, యాకోబుకి కానాను దేశాన్ని ఇచ్చాడు. కానాను దేశం ఇస్తే వాళ్ళు ఏమన్నా తెలుసా? ఈ దేశము మాది శాశ్వతం కాదు. ఇదేంటి, కానాను దేశం ఇస్తే శాశ్వతం కాదా? కాదంట. మరి ఆ దేశంలో ఎట్టున్నారు? వాగ్దాత దేశంలో పరవాసులుగా ఉన్నారంట. నిద్రపోవాకండి, నీళ్లు పెట్టి మొహం కడుక్కోండి. ఆ దేశంలో ఎట్టున్నారంటే పరవాసులుగా ఉన్నారంట. పరవాసులుగా ఉన్నారంట. ఉండి ఆ వాగ్దాన దేశం కోసం ఈ భూమి మీద పరవాసులుగా ఉన్నారంట. పరవాసులుగా ఉండటమే కాదు, పవిత్రులుగా ఉన్నారంట. ఈ లోకంలో సాతాను వేసిన ఉచ్చులకు తగలకుండా, ఈ లోకంలో సాతాను వేసిన వలలకు తగలకుండా, ఈ లోకంలో సాతాను వేసినటువంటి మరి బంధకాలకు తగలకుండా వాళ్ళు తప్పించుకొని ఈ భూమి మీద తిరుగుతున్నంతకాలం దేవుడి కోసమే బ్రతికిపోయారు. పాపం అనే వలలో చిక్కుకోలేదు. కాబట్టి వారి వల్లే మనం కూడా ఈ భూమి మీద బ్రతకాలి. మనం ఈ భూమి మీద మన దినములు ఎలాగుండి కూడా చెప్తున్నాడు. ఏబు గ్రంథం చూడండి, 7వ అధ్యాయం. ఏబు గ్రంథం 7వ అధ్యాయము 1వ వచనం నుంచి 6వ వచనం వరకు రాసుకోండి. ఏబు గ్రంథము 7వ అధ్యాయము 1వ వచనం నుంచి 6వ వచనం వరకు. భూమి మీద నరుల కాలము యుద్ధకాలము కాదా? చూసారా, భూమి మీద నరుల కాలం ఏంటి? యుద్ధకాలం. ఎవరితో యుద్ధం చేయాలి? చూసారా, ఎవరితో యుద్ధం చేయాలి? సాతానుతోనూ, అది తలపెట్టినటువంటి, అది మనలో ప్రవేశపెట్టినటువంటి పాపములతోనూ యుద్ధం చేయాలి. యుద్ధం చేసి వాటిని జయించాలి. పాపాన్ని జయించాలి, అబద్ధాన్ని జయించాలి, దొంగతనాన్ని జయించాలి, నరహత్యని జయించాలి, కపటము, వైరము, గొడవలు, కలహాలు, వీటన్నిటిని జయించితేనే ఈ భూమి మీద బ్రతుకు దినములన్నిటిలో వీటన్నిటిని జయిస్తేనే పరలోకానికి వెళ్తాం. అర్థమవుతుందా? భూమి మీద నరుల కాలము యుద్ధకాలం కాదా? వారి దినములు, అదిగో చూసారా, మన దినాలు ఏ దినాలంట? కూలివాని దినములు కావా? మంచి మాట చెప్పాడు. కూలివాని దినాలు మన దినాలు. కూలివాని దినాలా? చూసారా, కూలివాని దినాలు. కూలికి వెళ్ళినోడు పొద్దున వెళ్తాడు, మళ్ళీ సాయంత్రానికి వస్తాడు ఇంటికి, తన గృహానికి వచ్చేయాలి. అలాగే 10 రోజులు అక్కడికన్నా కూలికి వెళ్తే ఆ 10 రోజులుండి మరలా తిరిగి తన సొంత ఊరికి వచ్చేయాలి. భూమి మీద మన దినాలు కూలివాని దినములు కాదా? ఈ కూలివాని దినములలో నీకు యుద్ధం ఉంది. ఎవరితో యుద్ధము? సాతానుతోనూ, దాని అనుచరులతోనూ, అది ప్రవేశపెట్టినటువంటి పాప తంత్రములతోనూ నీకు యుద్ధం చేయాలి. చూసారు, ఎవరైనా చేస్తున్నారు యుద్ధం? అయ్యా, నాలో అబద్ధం ఉంది, దాన్ని నేను వాక్యంతో నరికేసుకోవాలి. అబద్ధంతో యుద్ధం చేస్తున్నారు ఎవరన్నా? అబద్ధాన్ని మిమ్మల్ని నేలనెత్తున్నారా? చూసారా, అబద్ధాన్ని నేలనేయొద్దు, దాన్ని బయట వేసుకోండి. మిమ్మల్ని చంపి నార తీసిద్ది, అది మిమ్మల్ని సర్వనాశనం చేసిద్ది. అబద్ధమే కాదు, సకల అవలక్షణం కూడా మనిషిని చంపేసిద్ది. వాటిని వాక్యంతో నరుక్కేసుకొని పడేసేయాలి, వాటిని బయట పడేసేయాలి. అలా పడేయటానికే ఈ భూమి మీద మీరున్న కాలం అంతా కూడా యుద్ధకాలం, కూలివాని దినాలు మన దినాలని గుర్తుపెట్టుకోండి. మనం పరదేశులుగా తిరుగుతున్నాం. ఇక్కడ ఏదో ఒక రోజు ఈ గుడారాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోవాల్సిందే. ఈ గుడారం అంటే ఇది, ఈ శరీరాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోవాల్సిందే. వెళ్ళిపోయే లోపు నువ్వు దేవుడికి కానీ ఇష్టంగా కానీ ఉండకపోతే మాత్రం నీ ఆత్మ ఒక్క క్షణంలోనే పాతాళానికి వెళ్ళిపోయింది. చెప్పాడు ఆ మాట కూడా. ఏబు గ్రంథం 21:13 అంటాడు కదా, వారు శ్రేయస్సు కలిగి తన దినములన్నీ వృధాగా గడిపేసుకుంటారు, ఈ లోకం కోసం గడిపేసుకుంటారు, ఒక్క క్షణంలోనే వారు పాతాళానికి దిగిపోతారని చెప్పాడు. అందుకని ఈ దినాల్లో, నీకు ఇచ్చినటువంటి దినాల్లో చాలా జాగ్రత్తగా లోకాన్ని జయించాలి, లోకాశలను జయించాలి. ఏబు గ్రంథం 8:7 చూడండి. ఏబు గ్రంథం 8:7 మన దినాల గురించి ఎంత చక్కగా చెబుతున్నాడు. ఎలా ఉండే ఈ భూమి మీద మనం పరదేశులము అయి ఉన్నాము. ఆ పరదేశుల్లో
పరదేశిగా ఉన్న దినాల్లో ఎట్లా ఉన్నాయి అని చెప్తుంటే కూలివాని దినాల్లాగా ఉన్నాయి అన్నాడు. ఇంకా ఉమ్, మనము నిన్నటి వారమే, మనకి ఏమీ తెలియదు. భూమి మీద మన మన దినములు నీడవలే ఉన్నవి. చూసారా ఏమన్నాడు? భూమి మీద నువ్వు పరదేశివి, ఆ? పరదేశివి. ఈ లోకం నీది శాశ్వతం కాదు. ఈ లోకంలో కూడా నీ దినాలు ఎట్టున్నాయి? కూలివాని దినాలు. ఇక తర్వాత ఇప్పుడేమంటున్నాడు? నీడవలే ఉన్నాయి. నీడ శాశ్వతంగా ఉండిద్దా? నీడ శాశ్వతంగా ఉండిద్దా? తాడి చెట్టు నీడ ఉండండి, తాడి చెట్టు నీడ ఉండిద్దా? ఉండదు. అది జరుపుకుంటా అది నిలవదు, వెండిపోయింది. అలాగే మన దినాలు కూడా తరిగిపోతున్నాయి, జరుపుకుంటూ వెళ్ళిపోతున్నాయి. ఇప్పుడు చాలామందికి 40 సంవత్సరాలు వచ్చినాయా, 50 సంవత్సరాలు వచ్చినా తరిగిపోయినాయి. ఇంకెంత? కొంచెమే ఉన్నాయి, కొద్ది కాలమే ఉంది. ఇక అంటే ఈ భూమిని విడిచిపెట్టే కాలం ఎంత ఉంది? ఇంకా కొంచెమే ఉంది. తిరిగి ఏ దేవుడైతే ఈ భూమి మీదకి పంపించాడో ఆ దేవుడికి వెళ్తానికి కొద్ది కాలమే ఉంది. అయితే ఈ భూమి మీద మనం యుద్ధం చేయాలి. ఏటితోటి? శరీరాశలతోటి, సాతాను యొక్క తంత్రములతోటి యుద్ధం చేసి హృదయం పవిత్రంగా పెట్టుకుంటే తప్ప అక్కడికి తిరిగి వెళ్తాం. లేదంటే శాశ్వతమైనటువంటి నరకానికి ఆత్మ వెళ్ళిపోవాల్సి ఉంటుంది. అందుకని జాగ్రత్తగా ఉండాలి. మన దినములు నీడ వంటి దినములు అంటున్నాడు. తర్వాత యోబు గ్రంథం 9:25 వచ్చిన కూడా చూడండి. యోబు గ్రంథం 9:25 వచ్చిన, పరుగు మీద పోవువాని కంటే నా దినములు త్వరగా గతించుచున్నవి, క్షేమము లేకయే అవి గతించిపోచున్నవి. చూసారా? మనిషి దినాలు ఎలా అయిపోతున్నాయి? త్వరగా గతించున్నాయి. ఒక్కోసారి మనం కూర్చొని ఏం ఆలోచిస్తాం? ఊర్రే, అప్పుడే 40 సంవత్సరాలు అయిపోయిందా, అప్పుడే 60 సంవత్సరాలు అయిపోయిందా, చూసారా, అప్పుడే అయిపోయిందా అని బాధపడుతూ ఉంటాం. ఇంకా ఏదన్నా 200-300 సంవత్సరాలు జరిగితే ఇంకా బాగుండేది అనుకుంటారు కదా. ఆలోచిస్తాడు మనిషి, అప్పుడే అయిపోయిందా, 60 వచ్చేసిన అప్పుడే అని అనుకుంటాడు. భూమి మీద దినములన్నీ కూడా త్వరగా గతించిపోతాయి అని చెప్తున్నాడు. అయితే ఈ గతించిపోయే దినాల్లో మీరు యుద్ధం చేయాలి. ఈ భూమి మీద మీరు యుద్ధం చేయాలి. యుద్ధం చేయాలంటే యేసుక్రీస్తుని స్వరక్షకుడిగా పూర్తిగా అంగీకరించాలి. మన పాపాలన్నింటిని కూడా యేసు రక్తంలో కడిగి వేసుకోవాలి. యేసు ప్రభుని నమ్మాలి. ఆ యేసు ప్రభు నమ్మితే మన పరిశుద్ధాత్మని బాప్తిసం తీసుకుంటే పరిశుద్ధాత్మని ఇస్తాడు. ఆ పరిశుద్ధాత్మను కలిగిన వారమై ఈ లోకంలో శరీరాశలన్నింటినీ జయించుకుంటూ మన జీవిత దినాలన్నిటినీ మనం యుద్ధం చేస్తే తప్ప పరలోకానికి వెళ్తాం. మనం యుద్ధ దినాల్లో ఉన్నాం. కాబట్టి ఈ మాటను మనం గుర్తుపెట్టుకోండి. కీర్తన గ్రంథం 102:3 వచనం కూడా చూడండి. కీర్తన గ్రంథం 102:3 వచనం. కీర్తన గ్రంథము 102:3 వచనం కూడా. పొగ ఎగిరిపోవునట్లుగా నా దినములు. చూసారా? పొగ ఎగిరిపోద్దా ఉండిద్దా? ఇక్కడ మనం అప్పుడప్పుడు పొగ పెడతాం కదా, ఏమైద్ది? ఎగిరిపోద్ది, ఆగదే. అది ఎగిరిపోద్ది, నీకు కనిపించదు. ఒక్క నిమిషంలో ఎగిరిపోయిన పొగ నీకేక కనిపించదు. పొగ ఎగిరిపోనట్లుగా నా దినములు తరిగిపోచున్నవి, పొయ్యిలోనిది కాలిపోయినట్లు నా ఎముకలు కాలిపోయినాయి. చూసారా? పొగ ఎగిరిపోయినట్టుగా నా దినములు ఏమైపోతున్నాయి? ఎగిరిపోతున్నాయి. తర్వాత దానికి ముందు తరిగిపోచున్నవి అంటున్నాడు. తరిగిపోతున్నాయి అంటే ఒక ఉల్లిపాయను మీరు తరుగుతారా? ఉల్లిపాయ తరిగితే ఏమైద్ది? చివరికి ఎంత మిగిలిద్ది? ఎంత ఉల్లిపాయ తీసుకుంటావు, తరిగితే ఎంత వచ్చేసింది. ఇప్పుడు మనలో మీరు ఉదాహరణ, మీరు ఉల్లిపాయ లాగా అనుకోండి. ఇప్పుడు ఎంతవరకు తరిగిపోయినాయి మీ దినాలన్నీ? ఎన్ని తరిగినాయి? సుమారు 4 భాగాలు అయితే ఒక ఉల్లిపాయ 3 భాగాలు తరిగేసుకున్నారు, అయిపోయింది జీవితం. ఇంక చిన్న మొక్కే ఉంది. ఇక మొక్కే ఉంది. ఈ మొక్క కూడా మీద జీవిత కోసం బ్రతకపోతే మాత్రం ఇక శాశ్వతంగా బాధపడాల్సి వచ్చింది. అందుకని భూమి మీద మన దినాలన్నీ కూడా తరిగిపోతున్నాయి అంట. ఈ తరిగిపోయేటప్పుడు దేవుడి కోసం బ్రతకాలి. పోగొట్టుకోకూడదు వృధాగా. ఒక్కరోజు కూడా వృధా పోగొట్టుకోకూడదు. మనలో ఉన్నటువంటి దుష్టత్వం అంతా తీసి బయట పారేసుకోవాలి. నువ్వు అబద్ధం ఆడుతున్నావా? తీసేసుకో. కొండెములు చెబుతున్నావా? తీసేసుకో.
నీ దేవుడికి వ్యతిరేకంగా ఏమైనా ఉంటే నీ హృదయంలో తీసేసుకో. ఈ దినములన్నిటిలో నువ్వు అన్నిటిని తీసేసుకొని నీ హృదయంలో వాక్యాన్ని పెట్టుకొని పవిత్రమైన మనసుతో నువ్వు జీవిస్తేనే పరలోకానికి వెళ్తావండి. ఆ? ఫిలిప్పీ పత్రిక 3వ అధ్యాయం 19-20 వచనం కూడా చూద్దాం. ఫిలిప్పీ పత్రిక 3వ అధ్యాయము 19-20 వచనం. ఎందుకంటే ఈ భూమి మీద ఉన్న వాటన్నిటిని మనం జయిస్తేనే మరి మన గమ్యస్థానానికి మనం వెళ్ళిపోతాం. పరదేశులుగా మనం ఉన్నాం కాబట్టి స్వదేశం అనేది ఒకటి ఉంది, అదే పరలోకము. ఆ? చూడండి చెప్తున్నాడు పౌలు గారు పరలోకాన్ని గురించి చెప్తున్నాడు. చూడండి ఫిలిప్పీ పత్రిక 3వ అధ్యాయము 19-20 వచనాలు. మన పౌరస్థితి పరలోకమందు ఉన్నది. చూసారా, మన పౌరస్థితి ఎక్కడుందంట? పరలోకమందు ఉన్నది పౌరస్థితి. నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు భూమి మీదకి? పరలోకం నుండి వచ్చావు. ఎవరు పంపిస్తే వచ్చావు? దేవుడు పంపిస్తే భూమి మీదకి వచ్చావు. నీ పౌరస్థితి అక్కడుంది. అయితే ఎక్కడికి పంపించాడు? మరలా తిరిగి నువ్వు అక్కడికి వెళ్ళిపోవాలి. వెళ్ళాలంటే ఈ భూమి మీద సాతాను నీలో పెట్టినటువంటి పాపాలన్నిటినీ మరి ఛేదించుకుంటూ వాటిని జయించుకుంటూ నువ్వు పరలోకానికి వెళ్ళిపోవాలి. ఈ లోకం శాశ్వతం కాదు, నమ్మండి ఈ మాట. శాశ్వతం కాదు. ఎంతమందో మన పూర్వీకులు అందరూ ఏం చేశారు? మన కళ్ళ ముందు చనిపోయారు. ఉండారా? ఉండలా, ఎవరు లేరు. అందరూ జారిపోయారు. మనం కూడా ఏదో రోజు జారిపోతాం. అయితే ఈ జారిపోయేలోపు, ఈ చనిపోయేలోపు దేవుడికి ఇష్టంగా బ్రతకాలి. చూసుకోండి, దేవుడికి ఇష్టంగా బ్రతకాలి. సాతాన్ని జయించాలి, మనం దాని తంత్రాలను జయించాలి. ప్రతిరోజు దేవుడి వాక్యాన్ని చదువుకోవాలి, ప్రతిరోజు ప్రార్థన చేసుకోవాలి, ప్రతిరోజు ఆయన వాక్యంతో మనం ఉదక స్నానం చేయాలి, హృదయాన్ని పవిత్రపరచుకోవాలి వాక్యంతో. అలా పవిత్రపరుచుకుంటూ ఈ భూమి మీద ఈ యాత్ర దినాలన్నిటినీ దేవుళ్ళో ముగించుకుంటే చక్కగా నువ్వు పరలోకానికి వెళ్తావు. నీకు మంచి జీవితం ఇస్తాడు. అసలు అంతమే లేని లోకాన్ని ఇస్తాడు నీకు. ఈ బాధలు ఉండవు, ఈ రోగ బాధలు, ఈ కష్టాలు, ఈ బాధలు ఇవేమీ ఉండవు అక్కడ. యుగయుగాలు తండ్రి దగ్గర మనం బ్రతికిపోతాం. గుర్తుపెట్టుకోండి. మన పౌరస్థితి పరలోకమందు ఉన్నది. మరో మాట కూడా చూద్దాం. 1 పేతురు పత్రిక 1వ అధ్యాయము 16-18 వరకు మనం చూడగలిగితే, మనం అక్కడికి వెళ్ళాలంటే భూమి మీద ఇంకా ఎలా బ్రతకాలో చెప్తున్నాడు. చూడండి, నేను పరిశుద్ధుడినై ఉన్నాను గనుక మీరును పరిశుద్ధులై ఉండుడని రాయబడి ఉన్నది. ఎవరంట పరిశుద్ధులు? దేవుడు. దేవుడు ఎవరో? పరిశుద్ధుడు. మరి మనం ఎలా ఉండమంటున్నాడు? పరిశుద్ధులనై ఉండాలి. నేను పరిశుద్ధులై ఉన్నాను కనుక మీరును పరిశుద్ధులనై ఉండుడని రాయబడి ఉన్నదని. కాగా మీరు విధేయులకు పిల్లలై, అది చూడండి ఎలా ఉండమంటున్నాడు. నేను పరిశుద్ధులై ఉన్న ప్రకారం మీరు కూడా పరిశుద్ధులై ఉండండి అని చెప్తాడు. ముందు లేఖనాల్లో లేవికాండం, ద్వితోపదేశకాండంలో ఉండి దేవుడు చెప్తాడు. అలాగే మీరు కూడా విధేయులకు పిల్లల వలె మీ పూర్వపు అజ్ఞాన దశలో మీకుండిన ఆశలను చూసారా. మీరు బాప్తీసం తీసుకోకముందు పూర్వం ఉన్నటువంటి అజ్ఞాన దశ అంట. ఆ దశ మంచి దశ కాదు, అజ్ఞాన దశ. అప్పుడు మనం ఏం చేసామంట? చదువు. అజ్ఞాన దశలో మీకుండిన ఆశలను అనుసరించి, చూసారా, అజ్ఞాన దశలో బాప్తీసానికి పూర్వము అజ్ఞాన దశలో ఉన్నప్పుడు మనకున్నటువంటి ఆశల్ని అనుసరించి ప్రవర్తించామంట. మనం ఆ కాలం అంతా అజ్ఞానంగానే గడిపేసుకున్నామంట. కానీ దేవుడు ఏమంటున్నాడంటే, క్రీస్తులోకి వచ్చారు కదా, బాప్తీసం తీసుకున్నారు కదా, ఇప్పుడు ఆ అజ్ఞాన దశని తీసేసుకోవాలి. మీరు తీసేసుకొని నేను పరిశుద్ధులై ఉన్న ప్రకారము మీరు కూడా పరిశుద్ధులై ఉండాలి. ఈ భూమి మీద బ్రతికినంత కాలము, ఈ పరదేశులుగా మీరు ఉన్నంత కాలము పరిశుద్ధులై నిర్దోషులుగా ఉండాలని చెప్తాను. నేనున్నట్టుగా ఉండాలంటున్నాడు. ఈ భూమి మీద ఉన్నంతకాలం ఉంటారా? ఉంటేనే పరలోకం. అది మరి ఉంటేనే పరలోకం అంటున్నాడు. ఇంకా ముందు చదువు. మిమ్మల్ని పిలిచినవాడు పరిశుద్ధుడై ఉన్న ప్రకారము మీరును సమస్త ప్రవర్తన యందు పరిశుద్ధులై ఉండుడి. చూసారా, మిమ్మల్ని పిలిచినవాడు పరిశుద్ధుడై ఉన్న ప్రకారము మీరును సమస్త ప్రవర్తన యందు పరిశుద్ధులై ఉండుడి. చూసారా, పక్షపాతం లేకుండా క్రియలను బట్టి, చూసారా, పక్షపాతం లేకుండా క్రియలను బట్టి ప్రతి వానికి
తీర్పు తీర్చువాడు తండ్రి అని మీరు ఆయనకు ప్రార్థన చేయుచున్నారు కనుక మీరు పరదేశులై ఉన్నంత కాలం, అదిగో చూసారా, ఈ భూమి మీద ఉన్నంతకాలం ఎలా బ్రతకాలి? భయముతో. భయముతో, దేవుడి భయంతో. భయముతో అంటే దేవుడి చిత్తం నెరవేర్చటం, దేవుడికి భయపడి తప్పు చేయకుండా ఉంటాం, దేవుడికి భయపడి పాపం చేయకుండా ఉంటాం, దేవుడికి భయపడి ఈ లోకంలో ఉన్న వాటన్నిటిని విసర్జించటం, యథార్థంగా బ్రతకటం. దేవుడు పవిత్రుడు కనుక మీరు కూడా పరిశుద్ధులు పవిత్రులై ఉండండి అంటున్నాడు. కాబట్టి భూమి మీద ఉన్నంతకాలం మనం ఎలా ఉండాలి? ఆ? పరిశుద్ధులనై ఉండాలి. ఎందుకంటే నీ క్రియలను బట్టి దేవుడు నీకు తీర్పు తీరుస్తాను అంటున్నాడు. పక్షపాతం లేదు ఆయనకి. నువ్వు భూమి మీద ఉన్నంతకాలం ఆయన కోసం బ్రతకకుండా ఈ లోకం కోసం బ్రతికి ఈ లోకపు క్రియలు అంటించుకొని నువ్వు బ్రతికితే నీకు తీర్పు తీరుస్తాను అంటున్నాడు. అది నువ్వు మంచిగా నడిస్తే నీకు పరలోకం ఇస్తాను అంటున్నాడు. ఏది కావాలో నిర్ణయించుకోవాలి ప్రియమైన దేవుని బిడ్డలారా. తర్వాత సామెతల గ్రంథం 15:24 వచ్చిన చూడండి. సామెతల గ్రంథం 15:24 వచ్చిన చూడండి. ఈ భూమి మీద ఉన్నంతకాలం మనం ఏం చేయాలో చూడండి. నీకు 2 ఉంటాయి ఈ భూమి మీద, తెలుసా? 2, ప్రతి మనిషికి 2 కాసుకొని ఉంటాయి. ఒకటి, దేవుడి కోసం బ్రతికితేనేమో పరలోకం. 2, దేవుడి కోసం బ్రతకపోతేనేమో పాతాళం. నీవు బుద్ధిమంతుడు అయితే, లేదంటే స్త్రీ అయినా పురుషులైన బుద్ధిమంతులైతే క్రిందనున్న పాతాళాన్ని తప్పించుకుంటారంట. ఈ భూమి మీద ఉన్నంతకాలం క్రిందనున్న పాతాళానికి తప్పించుకొని పరమునకు పోవు జీవమార్గంలో నడుచుకుంటారంట. జీవమార్గం, పరలోకానికి తీసుకెళ్లే మార్గం ఏంటి? జీవమార్గం. ఆ జీవమార్గం ఎవరిది? యేసుది. యేసు అంటాడు కదా, యేసు నేనే మార్గమును సత్యమును జీవమునై ఉన్నాను, నా ద్వారా తప్ప ఎవరును తండ్రి యొద్దకు రాలేరు. అంటే మీరు బ్రతుకుది ఈ భూమి మీద బ్రతుకున్నంత కాలము, యాత్ర చేస్తున్నటువంటి కాలము సాతాన్ని దాని యొక్క తంత్రాలను జయించాలి. ఆ తర్వాత యేసు మార్గంలో నడవాలి. ఆయన చెప్పిన ఆజ్ఞలన్నిటిని పాటించాలి. ఆయన కోసం మీరు బ్రతకాలి, ఆయన్ని ధరించుకోవాలి, అలా జీవ మార్గంలో నడుచుకోవాలి. అదే అంటున్నాడు చూడండి. సామెతలు, క్రిందనున్న పాతాళమును తప్పించుకొనవలనని బుద్ధిమంతుడు పరమునకు పోవు జీవ మార్గమును నడుచుకొనును. చూసారా, బుద్ధిమంతులు ఎక్కడ నడుచుకుంటారంట? పరమునకు పోవు జీవ మార్గంలో నడుచుకుంటారంట. బుద్ధి లేకపోతే, అంటే వాక్యం లేకపోతే, బుద్ధి అనగా వాక్యం. బుద్ధిమంతులు అంటే వాక్యం తెలిసిన వాళ్ళని అర్థం. బుద్ధిమంతులు పరమునకు పోవు జీవ మార్గంలో నడుచుకుంటారు. బుద్ధి లేకపోతే పాతాళానికి వెళ్ళిపోతారు. మరి ఎలా నడుచుకుంటున్నాం మనం చెప్పండి. ఇప్పుడు ఆలోచించండి, ఒకసారి ఆత్మవిమర్శ చేసుకోండి. ఈ భూమి మీద మనం పరదేశులము, యాత్రికులమై ఉన్నాము. మన దినాలన్నీ గడిచిపోతున్నాయి, త్వరగా తరిగిపోతున్నాయి, నీడవలే శాశ్వతంగా ఉండలేదు, త్వరగా గతించిపోతున్నాయి. మనం ఈ గతించిపోయే దినాలన్నిటిలో నువ్వు దేవుడు పరిశుద్ధుడు కనుక నువ్వు కూడా పరిశుద్ధులుగా ఉండాలి. సాతాను తంత్రములను జయించాలి. చివరిగా మాట చూసుకొని మనం ముగించుకున్నాం. లోకసువార్త 23, లోకసువార్త 23, 42, 43 చూడండి.
చూడనండి, ఇక్కడ చివరి మాట మనం చదువుకుందాం. మారు మనసు కలిగి భూమి మీద ఎవరైతే బ్రతుకుతారో వారు దేవుడి పరదేశంలోకి వెళ్తారండి. చూడండి ఒకసారి లూకాసు వార్త 23వ అధ్యాయము 23 అధ్యాయము చూడండి 40 నుంచి చదువుదాం. 40 వచనం నుంచి. అయితే రెండవ వాడు 39 నుంచి చూడండి. 39 వ్రేలాడ వేయబడిన ఆ నేరస్తులలో ఒకడు ఆయనను దూషించుచు, నీవు క్రీస్తువు కదా, నిన్ను నువ్వు రక్షించుకొను, మమ్మల్ని కూడా రక్షించుమని చెప్పాను. అయితే రెండవ వాడు వానిని గద్దించి, నీవు అదే శిక్షా విధిలో ఉండవు గనుక దేవునికి భయపడవా? చూసారా ఏమండి, యేసు ప్రభుతో పాటు మరొక ఇద్దరు దొంగలు సిలువ వేయబడతారు. సిలువ వేసినప్పుడు అందులో ఒక దొంగ ఏమంటాడంటే, నిన్ను నువ్వు రక్షించుకొని మమ్మల్ని కూడా రక్షించవా అని అంటాడు. మరొక అతను కూడా దొంగతనం చేశాడు. అతను ఏమంటాడంటే, దేవుడికి భయపడవా, నువ్వు అదే శిక్షలో ఉన్నావు కదా, దేవుడికి భయపడవా అని అతను అంటాడు. అప్పుడు ఆ దొంగ ఏమంటాడు చూడండి, మారు మనసు పొందుతాడు. సిలువలో ఉన్నప్పుడు బ్రతికున్నంతకాలం మారు మనసు పొందల. దొంగగానే ఈ లోకంలో ఉన్న వాటి అన్నిటి కోసం ఆశించు ఈ లోకం కోసం బ్రతికాడు. ఇక సావు దగ్గర పడింది, సిలువ వేసేస్తున్నారు, వాళ్ళని కూడా చంపేసేస్తారు, కాళ్ళు ఎరగదీసేస్తారు వాళ్ళని. సిలువ మరణానికి దగ్గర పడింది, కొద్దిగా గంటల్లో చచ్చిపోతారు. ఆ గంటల్లో ఒక అతనికి సిలువలో మారు మనసు వచ్చేసింది. యేసుప్రభు పక్కనే ఉంటాడు కాబట్టి సరిపోయింది, లేదంటే ఎగిరిపోయేవాడు నరకానికి. చూడండి ఏం జరిగిందో, ఈ మాట చూసుకుని మనం ప్రార్థన చేసుకుని. మనకైతే ఇది న్యాయమే, మనము చేసిన వాటికి తగిన ఫలము పొందుచున్నాము, కానీ ఈయన ఏ తప్పు కూడా చేయలేదు అని చెప్పి ఆయన చూసి పశ్చాత్తాపడుతున్నాడు ఒక దొంగ. అంతకుముందు లేదు, అంతకుముందు జీవితాన్ని అంతా వృధా చేసేసుకున్నాడు. అయితే అతనికి తెలియలే, ఆ జీవితంలో అతనికి తెలియలే, వినపడలే ఈ మాటలు. అయితే మీకు వినపడుతున్నాయి, గుర్తుపెట్టుకోవాలి. మీకు మనందరికీ వినపడుతున్నాయి. విన్నప్పుడే సరి చేసుకోవాలి, విన్నప్పుడే పశ్చాత్తాపడాలి, విన్నప్పుడే దేవుడి కోసం సమృద్ధిగా బ్రతికిపోవాలి. ఆయనకైతే అప్పుడు వినపడ్డాయి, ఆయనకి అప్పుడు తెలిసింది. ఇక ఇంకో గంటలో ప్రాణం పోయి ధనంగా తెలిసిపోయింది ఆయనకి. అప్పుడు మారాడు. యేసుప్రభు పక్కన ఉన్నాడు కాబట్టి సరిపోయింది, లేదంటే పోయేవాడు నరకానికి. ఏమంటున్నాడు చూడండి, ఆయనను చూసి యేసు, నీవు నీ రాజ్యంలోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకునమని అనేను. అందుకు ఆయన వానితో, నేడు నీవు నాతో కూడా పరదైసులో ఉందువని నిశ్చయముగా నీతో చెప్పుచున్నాను నేను. చూసారు ఏమన్నాడు, బ్రతుకు దినములన్నిటి కూడా లోకం కోసం పాపంలో ఉన్నాడు. ఎప్పుడైతే మారు మనసు పొందాడో, ప్రభువుని పశ్చాత్తాపడ్డాడో, అప్పుడు యేసు ప్రభు పక్కనే ఉన్నాడు కాబట్టి, నేను చనిపోయి ఇదిగో పరదేశకి వెళ్ళిపోతున్నాను, నువ్వు మారు మనసు పొందావు కాబట్టి అదే నాకు ఇష్టం కాబట్టి ఇదిగో నేడు నువ్వు నాతో కూడా ఎక్కడ ఉంటావు, పరదేశంలో ఉంటావు. అతనికి ఎక్సెప్షనల్ కేసు అది, అంటే రేరు అది. అయితే మనకి ప్రతిరోజు వాక్యం వినపడుతుందా, రోజు వినపడుతుందా? రోజు వినపడుతుంది. కాబట్టి ఈ రోజుల్లో మనం ఏం చేయాలి, మారు మనసు పొందాలి. ఈ బ్రతుకు దినములల్లా మనం ఎలా ఉండాలి, మారు మనసు కలిగి, దేవుడు ఎలాగైతే పరిశుద్ధుడై ఉన్నాడో మనం కూడా అలాగే పరిశుద్ధులుగా యథార్థవంతులుగా ఉంటేనే పరదేశకి వెళ్ళిపోతాం, పరలోకానికి వెళ్తాం. అర్థమవుతుందా? సిలువలో దొంగ మారు మనసు పొందాడు కాబట్టి పరదేశకు తీసుకుని వెళ్ళిపోయాడు. కాబట్టి మన దినములు ఎలా ఉండే ప్రియమైన దేవుని పిల్లారా, ఈ భూమి మీద మన దినములు ఎలా ఉండే, యాత్ర దినములు. ఈ భూమి మీద మన పరదేశులంగా యాత్రికులుగా ఉన్నాం, యాత్ర చేస్తున్నాం. యాత్ర ముగిసిద్ది. ఈ యాత్ర ముగిసేలోపు నువ్వు దేవుడు లక్షణాలు కలిగి బ్రతకాలి. నువ్వు పరిశుద్ధ లక్షణాలు కలిగి నువ్వు బ్రతికితే తప్ప పరలోకానికి వెళ్తావు, లేదంటే మాత్రం నరకానికి జారుకుంటావు. నిర్ణయం మనకే అప్పచెప్పాడు. జాగ్రత్తగా ఈ దినాలన్నింటిలో కూడా జాగ్రత్తగా బ్రతుకు. మంచి మనస్సు, మంచి యథార్థత, మంచి నమ్మకం, సాత్వికత, దీన మనస్సు, యథార్థత, చక్కగా వాక్యాన్ని హృదయంలో భద్రపరచుకో. మనుషుల వైపు చూడొద్దు, దేవుడి వైపు చూడు. దేవుడు నిన్ను కాపాడేది, ఆదరించేది, కనికరించేది, జాలి చూపించేది,
ఆపదలో నుండి నిన్ను పైకి తీసేది దేవుడు. మనుషుల వైపు చూడొద్దు. మనుషుల వైపు చూస్తే మనకు మిగిలేది ఏమి లేదు, బూడిదే తప్ప. అర్థమవుతుందా? దేవుడి వైపు చూస్తే అన్నీ మనకు మేలే జరుగుతాయి. కాబట్టి ఈ భూమి మీద ఉన్నంతకాలం దేవుడి కోసం బ్రతుకుదాం, తిరిగి పరలోకానికి వెళ్దాం. ప్రార్థన చేసుకుందాం.